స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది. బూత్ స్థాయికి చేరువయ్యేందుకు ప్రతి కార్యకర్తను యాక్టివ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవ్వడానికి సన్నాహాలు చేసుకుంటోంది. బూత్ స్థాయిలో బలపడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగితే ఆపై వచ్చే ఏ ఎన్నికలైనా సమర్థంగా ఎదుర్కోవచ్చనే అంచనాతో స్ట్రాటజీలు రెడీ చేసుకుంటుంది. లక్ష్యం ఘనంగా ఉంది సరే, ఆచరణలో అది వర్కౌట్ అవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర బీజేపీ యాక్టివ్ అవుతోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన కాషాయ నేతలు వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో బలం పెంచుకునే దిశగా ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బూత్ స్థాయిలో 250కి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం స్థానిక క్యాడర్ను సిద్ధపరిచే పనిలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు 8 సీట్లకే పరిమితమయ్యారు. ఇక లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ మళ్లీ 8 సీట్లే దక్కాయి. అయితే అధికార కాంగ్రెస్తో సమానంగా ఎంపీ సీట్లు దక్కడం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చింది. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అవే ఫలితాలు రిపీట్ చేయాలని కాషాయ నేతలు పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి బీజేపీ శ్రేణులు వెళ్లాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు గణనీయంగా పెరిగితే పార్టీ సంస్థాగతంగా బలోపేతమై లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటుకోవడం ఈజీ అవుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు దక్కనప్పటికీ బీజేపీకి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ ని మరింత పెంచుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగితే మంచి రిజల్ట్స్ తో పాటు భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి దోహదపడుతుందని అంచనా వేసుకుంటున్నారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా విస్తృతంగా నిర్వహించాలని కాషాయ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు 60 రోజుల నుంచి 90 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదును బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. గతం కంటే పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా చేయడంపై నేతలు దృష్టి పెడుతున్నారు. సభ్యత్వాలు ఎంత పెరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత కలిసి వస్తుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద సభ్యత్వ నమోదు కార్యక్రమంతో గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన వెంటనే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల మార్పు ఉండబోతోంది. సంస్థాగత ఎన్నికలు డిసెంబర్లోపు పూర్తయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అదే మాసంలో జాతీయ కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుణ్ణి ఆలోపే ప్రకటిస్తారా, లేక జాతీయ అధ్యక్షుల నియామకం తర్వాత రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.